ముందుగా హ్యాండ్ పొడవు అనేది 5.5 ఇంచులు తీసుకోవాలి. అలాగే హ్యాండ్ వెడల్పు అనేది 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ అనేది 7 ఇంచులు ఖర్చులతో కలిపి. ఖర్చుల కోసం మనము 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుందాము. పైన కూడా 2 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర అంటే భుజం దగ్గర 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి పైనుంచి కిందికి 3 ఇంచులు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్ని కలిపేద్దాం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో హ్యాండ్ అది పై వైపునకు ఉండాలన్నమాట. అంటే రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద లైనింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా స్టిచ్ చేసాం, కింద కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పైన కింద స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా చిన్న చిన్న ఘాట్లు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద వైపును కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎక్స్ట్రా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత లోపలి భాగాన్ని పై వైపునికి తీసేద్దాం. చూడండి ఇలా తీసేసిన తర్వాత కొంచెం ఇలా సర్దేసుకొని పైన కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అలాగే కింద వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది మనకు మిస్ అయిందండి, కిందను కూడా ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ కోసము 5 ఇంచుల పొడవు వెడల్పు 11 ఇంచులకి తీసుకొని క్లాత్ దానికి సెంటర్లో ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. మనం ఫ్రిల్స్ అనేది వంకర పోకుండా ఉండటానికి స్ట్రైట్గా రావటం కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైన్ మీదే లైన్ డ్రా చేసుకొని ఇలా స్టిచ్ చేయటం వల్ల మనకి ఫ్రిల్స్ అనేది అటు ఇటు సమానంగా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తము ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. నీట్గా అటు ఇటు సమానంగా ఉండేటట్టు పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా సెంటర్లో మనకి నీట్గా ఉండటం కోసం అలా లైన్ అనేది డ్రా చేసుకోవటం వల్ల ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇంతకుముందు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ తీసుకొని కూడా మనము ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి చూడండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని ఆ రౌండ్ షేప్ కోసము దీన్ని ఇలా పెట్టేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కింద నేను లేస్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డోరీ ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను అన్నమాట హ్యాండ్ డిజైన్ కోసము. ఆ డోరీని ఈ విధంగా మనము పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా పెట్టేసుకొని రెండు కలిసిన దగ్గర మనము ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకుంటూ కింద వరకు అలాగే స్టిచ్ చేసుకోవాలి.
చూసారా హ్యాండ్ ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గానే ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని